అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే విశ్వనాథ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల లక్ష్యమని సంస్థల ఫౌండర్ చైర్మన్ బోలా లోక్నాథ్ తెలిపారు. అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామంలోని విశ్వనాథ్ పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వాక్యత రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్, మాజీ సర్పంచులు వడ్డి సుభాషిణి, బర్రె సీతారత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పల్లెటూరి ప్రాంతాల్లోనే ఇంటర్నేషనల్ స్థాయి విద్య అందిస్తున్న విశ్వనాథ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చైర్మన్ బోలా లోక్నాథ్, సెక్రటరీ కరెస్పాండెంట్ రమణిని అభినందించారు. విశ్వనాథ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ చేసి నేటికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా విశ్వనాథ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో గ్రాండ్ గా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి కంటే దీటైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విశ్వనాథ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో 25 సంవత్సరాల కాలంలో వేలాది మంది విద్యార్థుల్ని అత్యున్నతమైనటువంటి స్థాయికి వచ్చే విధంగా మేము విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ జర్నీలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈ సంవత్సరం తుమ్మలపల్లి బ్రాంచ్ నందు 10th క్లాస్ తీసుకురావడం జరిగింది. ఎల్కేజీ టు 10th క్లాస్ ఈ క్యాంపస్ లో ఎల్కేజీ టు 10th క్లాస్ జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కి ఇంటర్మీడియట్ కూడా తీసుకొస్తాను. ఐఐటి, జేఈ, నీట్ ఇటువంటి కోచింగ్ కూడా ఇస్తాను. ఈ సంవత్సరం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఇదే బ్రాంచ్ లో బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, పోస్టల్, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. మా దగ్గర చదివిన ప్రతి విద్యార్థికి మేము తక్కువ ఏజ్ లో జాబ్ వచ్చే విధంగా నేను మోటివేట్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి క్వాలిటీ సిలబస్ నా స్కూల్స్ లో చెప్తున్నాను. క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిటీ మెటీరియల్ తో పిల్లల్ని కాంపిటేటివ్ మెథడాలజీలో మంచి పటిష్టమైనటువంటి పునాది వచ్చే విధంగా నేను విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాను. భవిష్యత్తులో నా దగ్గర చదివిన ప్రతి విద్యార్థి గ్రూప్ 1, గ్రూప్ 2కి వెళ్లే విధంగా నేను మోటివేట్ చేస్తున్నాను. కాంపిటేటివ్ గా ఇప్పటి నుంచే నేను తయారు చేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఈ క్యాంపస్ ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నేను తీసుకువెళ్ళాలని కృషి చేస్తున్నాను. దానికి పేరెంట్స్ యొక్క సపోర్టు, విద్యార్థుల యొక్క సపోర్టు, నా శ్రేయోభిలాషుల యొక్క సపోర్టు నాకు మెండుగా ఉంది. ఈ స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి విజయవంతంగా నడుపుతానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 2001లో మేము దేవగుప్తంలో విశ్వనాథ్ విద్యా సంస్థని స్థాపించడం జరిగింది. ఆ తరువాత మరొక శాఖని 2006 సంవత్సరంలో మేము చల్లపల్లిలో బ్రాంచ్ పెట్టడం జరిగింది. అక్కడ నేనే కరెస్పాండెంట్ గా ఉండి ఆ స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి దేవగుప్తంలో చెప్పేవారు. తర్వాత 2023లో ఇక్కడ తుమ్మలపల్లిలో శాంతి విద్యానికేతన్ని తీసుకుని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పటికి మేము 3 years కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మేము 7th క్లాస్ వరకు, ఎల్కేజీ టు 7th వరకు ఉండేది. ఈ ఇయర్ వచ్చేసి 10th కి మేము రీచ్ అవ్వగలిగాము. 10th క్లాస్ తేవడం జరిగింది. దానికి నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. మేము ఎందుకంటే విలేజ్ లో ఈ విధంగా ఎడ్యుకేషనల్ సర్వీస్ చేయడానికి కారణం ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ గా మేము చేయాలన్నదే మా ఉద్దేశం. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అంటారు. మాకున్న నాలెడ్జ్ ని మేము విలేజెస్ లో అందరికి, ప్రతి ఒక్కరికి పంచాలన్నదే మా ఉద్దేశం, నా హస్బెండ్ది, నాది. అందుకే విలేజెస్ లో మేము టౌన్ ఎంచుకోకుండా పల్లెటూరుని ఎంచుకొని వాళ్ళని కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఇక్కడ తయారు చేయాలన్న కాన్సెప్ట్ తో మేము గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ని పెట్టడం జరిగింది. అదే విధంగా మేము చెప్పిన ఆలోచన ఎలా ఉందో అదే విధంగా మేము చేసి చూపిస్తున్నాము. ఇక్కడ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తలదన్నే విధంగా స్టడీస్ ఏంటి, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్, సైన్స్ కి సంబంధించిన సైన్స్ ఫేర్స్ కానీ ఏదైనా సరే, ఏ స్పెషల్ అకేషన్ అయినా మేము కార్పొరేట్ విద్యా సంస్థల్ని తలదన్నే విధంగానే మేము విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాము. అందుకు మా పేరెంట్స్ సపోర్ట్ ఎంతో ఉండింది. అదే విధంగా మా టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. మాకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అందరూ కూడా.
వాళ్ళంతా కూడా మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటారు. ఇక్కడ మళ్ళీ మాకు వచ్చేసి ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే మేము ప్రిన్సిపల్ హోదాలోనే ఉండకుండా అధ్యాపకులే అధ్యాపకులుగా మేము చెప్పడం జరుగుతుంది.